భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,40,000 మంది విషపూరిత పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం సకాలంలో చికిత్స లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. కానీ కెన్యాలో కనుగొన్న ఒక ఆవిష్కరణ ఇప్పుడు పాము కాటుకు చికిత్సను సులభతరం చేసింది. ఇంట్లోనే తమ శరీరంలోని పాము విషాన్ని సులభంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో పాము కాటుకు విరుగుడుగా యాంటీవీనంను ఉపయోగిస్తున్నారు. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. కాగా ఈ బయోమెడిసిన్ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం యూనిథియోల్ అనే ఔషధంతో పాము విషాన్ని తొలగించవచ్చని కెన్యా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దీనిని మెటల్ పాయిజనింగ్ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. పాము విషంలో మెటాలోప్రోటేనెస్ అనే ఎంజైమ్ ఉంటుందని, ఇది కణాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వ్యాప్తి చెందేందుకు జింక్ అవసరమట. దీనిని శరీరం నుంచి తీసుకుంటుందట. అయితే యూనిథియోల్ జింక్ వ్యాప్తి చేయకుండా అడ్డుకుంటుంది, తద్వారా విషం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఈ ఔషధాన్ని నీటితో కూడా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది క్యాప్సూల్స్ రూపంలో కూడా అందుబాటులోకి రావచ్చట. అయితే ఇప్పటి వరకు పాము విషాన్ని తొలగించడానికి తయారు చేసిన అన్ని మందులను నిల్వ చేయడానికి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. మారుమూల గ్రామాల్లో ఈ ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం సాధ్యం కాదు. గ్రామాల్లో పాము కాటు వల్ల ఎక్కువ మంది చనిపోవడానికి ఇదే కారణం. కానీ తాజాగా కనుగొన్న విరుగుడు మందు మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలో కూడా నిల్వ ఉండి మెరుగ్గా పనిచేస్తుందట. కెన్యాలో 64 మందిపై ఈ ఔషధాన్ని ప్రయోగించారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ 64 మందికి పాము కాటు తర్వాత యూనిథియోల్ను ఉపయోగించారు. 64 మంది వెంటనే కోలుకున్నారు. వారిపై పాము విష ప్రభావం కనిపించలేదట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ఎటువంటి నిపుణుడు అవసరం లేదట.